ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇందాకలా వెళ్ళినట్టు ఒకటే ఉండింది, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. చిరుత హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. లాస్ట్ వీక్ మా ఫ్యామిలీతో కలిసి వైజాగ్ జూ పార్క్లోకి వెళ్ళాము. అండ్ నేను ఫ్యామిలీతో వెళ్ళానన్న మాటే కానీ మా ఫ్యామిలీ ఎక్కువగా ఈ వీడియోలో కనిపించరు. ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళింది లేట్ టైం అవ్వడం వల్ల అక్కడ ఉన్న అన్ని యానిమల్స్ని కవర్ చేయలేకపోయాను. ఇంతకుముందు మీలో ఎవరైనా ఆ జూకి వెళ్ళి ఉంటే ఆ జూలో మీకు నచ్చిన యానిమల్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇదే టికెట్ కౌంటర్, ఇక్కడే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఒక్కొక్క టికెట్ ఎంతో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే 8 టికెట్లు తీసుకున్నాను. ఒక్కొక్క టికెట్ కాస్ట్ అడల్ట్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 14 ఇయర్స్ అనమాట. 14 సంవత్సరాల తర్వాత నేను ఈ జూ పార్క్లో ఇదే రావడం. ఇదే నా ఫ్యామిలీ, వీళ్ళతో వచ్చాను. అండ్ జూనియర్ టామ్ హాలండ్. లాస్ట్ టైం నేను ఏమో చూపించాను కదా, ఆల్మోస్ట్ ఇలాగే ఉంది, బట్ దానికన్నా ఇది కొంచెం పొడవు ఉంది. డాడీ ఏంటది? ఏంటి బాబు? కొంకో. అది ఏటి పండు? చెప్పు. ఆస్ట్రిచ్. అదేటి పండు? కొంకో. ఓకే ఓకే ఓకే. దానికి మా పాప పెట్టిన పేరు కొంకో. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సింహాలు ఉంటాయి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, దానికి ప్రాపర్ ఫుడ్ లేదమ్మో, నీరసంగా ఉన్నట్టుంది, పడుకుని పోయి ఉంది. అది ఎంత లేపినా రాదు, దాని దగ్గరికి మనం వెళ్ళలేము, అది మన దగ్గరికి రాదు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక వచ్చినప్పుడు ఆ సింహం పడుకునే ఉండింది, బట్ ఇప్పటికీ పడుకునే ఉంది. దానికి అసలు నీరసంగా ఉందా ఏటో తెలియట్లేదు, కానీ అది దరిదాపుల్లో కూడా రావట్లేదు. మన ఫోన్తో జూమ్ చేస్తే అసలు సరిగ్గా కనిపించదు, బ్లర్ అయిపోద్ది అనమాట. ఇంకా బెటర్, ఇందాకలా మరీ దారుణంగా అసలు ఇలా ఫుల్గా పడుకుని పోయి ఉండింది. ఇప్పుడు కొంచెం కూర్చున్నట్టయినా ఉంది. ఏ మాట కామాట. ఇవి ఉండే ప్లేస్లో మాత్రం ఆ సెటప్ చాలా బాగుంది. ఫుల్ చెట్లు, ఇక్కడ అక్కడ వెళ్తూ ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి కాసేపు కూర్చొని ఇక్కడ నుంచి స్వాప్ చేయడానికి బాగుంటుంది, బట్ అవి ఇక్కడ రావట్లేదు. మనుషుల్లో వాటికి స్వాప్ చేసే తెలివితేటలు ఉండవు కదా, అందుకనేమో. సో ఇవన్నీ చూడడానికి కొంచెం కొత్తగానే ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్ టైం నేను ఒక మినీ జూ పార్క్ అని చెప్పాను కదా, వీడియో పెట్టాను. అక్కడ టచ్ చేసి వాటితో ఆడుకున్నట్టు ఇలా ఇక్కడ అవ్వదు. ఇది నేషనల్ జూ పార్క్ కదా, ఇంటర్నేషనల్ జూ పార్క్. దీంట్లో లోపల మనుషులు వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరు అనమాట, జంతువుని డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ లేదు. వీటిని ఏమంటారు? అట ఫ్రెండ్స్, మేము బ్లాక్ టైగర్ని చూడడానికి వెళ్ళినప్పుడు చిరుతపులి అండ్ బ్లాక్ టైగర్ని ఒకే ప్లేస్లో పెట్టుండారు. చిరుతపులి మాకు కనిపించింది, బట్ ఆ బ్లాక్ టైగర్ అయితే ఒక అడ్డు ప్లేస్లో ఉండింది. సో దాన్ని లేపడానికి నేను చేసిన ప్రయత్నం, నన్ను చూసి మా పాప ఎలా ఇమిటేట్ చేసిందో అవి మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. పండు లేపు, పులి లేపు. వెయిట్, ఆగు లెగుస్తుంది, ఆగు. అంత సౌండ్ చేస్తే లెగుస్తుంది అయినా. తప్పు డాడీ, అబ్బా అన్నప్పుడు. లేపు లేపు.
ఇలా ఆ పులిని లేపడానికి ఎంత ప్రయత్నించినా ఆ పులి లేగలేదు. ఇంకేం చేయలేక పక్కనే ఉన్న చిరుతపులిని చూడడానికి వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్, టైగర్ ఉన్న చుట్టూ ఈ కంచెలా ఎందుకు ఏం చేశారో తెలుసా? అది ఒక ఫెన్సింగ్ లాగా చుట్టూ కవర్ అయి ఉంటుంది. ఎందుకో తెలుసా? చిన్నది గ్యాప్ ఉన్న పైనుంచి ఈ చిరుతపుళ్ళు పైకెక్కి అక్కడ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇలా కంప్లీట్గా కవర్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, మనం పెద్ద పెద్ద జూ పార్క్ లోపల వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళకపోయినా తినడానికి ఇంకేదైనా తీసుకెళ్ళి ఉండదు. జూ పార్క్ లోపల మినీ క్యాఫ్టేరియాస్ పెట్టి ఉంటారు. అందులో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఇలా తినడానికి చాలానే దొరుకుతాయి. నల్ల పులియను బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ ని బత్త టైగర్ చేసింది మా పాప. భయ్యా మొత్తానికి లేపాడు. తెల్ల పులి, మొత్తానికి తెల్ల పులి దగ్గర వచ్చాము. స్టార్టింగ్ లో చూసిన జిరాఫీ, జింకలు ఇవి తప్ప ఇవి మాత్రం దగ్గర రావట్లేదు. ఇలాంటివి ఏమైనా తీసుకోవాలన్నా ఈ లోపల చిన్న చిన్న ఇక్కడ ఉంది కదా, లియో సినిమాలో ఉంటుంది. అయినా ఇక్కడ ఏ జంతువు చూసినా బోన్ లోపల వెళ్ళిపోవడానికే చూస్తుంది, కానీ వచ్చి ఫేస్ మాత్రం చూపించట్లేదు. చాలా బాధాకరం. దా ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఎంత రెచ్చగొట్టినా రావట్లేదు. రా ఇట్రా. అమ్మయ్యా, ఎలుగుబంటి సెక్షన్లోకి వస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా ఎలుగుబంటి? పేరుకే ఈ జూకి వచ్చి చూడాలి అనుకుంటాం, కానీ ఇవన్నీ చాలా దూరంగా ఉంటాయి. చూద్దాం, పిలిచి చూద్దాం. కొంచెం పైకి వెళ్తే అక్కడ దగ్గరలో ఉంటాయంట, అక్కడ వెళ్ళి చూద్దాం. ఇందాకలా వెళ్ళిన దాంట్లో ఒకటే ఉండింది, ఇక్కడ ఒక 3 ఉంది. వావ్, జిరాఫీ ఫస్ట్ టైం ఇంత పెద్ద జంతువుని చూడడం. ఇలా చూడడానికి బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదా ఇవి. ఏంటి అది వాళ్ళ డాటరా? అవునా, అవును, కొంచెం లైట్ గా. ఏది పండుద్దా చూపిస్తుందా? అదేంటి, ఏంటది? అలా కన్నా అదేంటి పండు? అది ఏంటి జిరాఫీ అను? ఏది జిరాఫీయా? సర్లే, ఇంకో దగ్గర వెళ్దాం దా.
ఇలా అడవిలో ఉండే జంతువుల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జింకలు కొమ్ములు ఉంటాయి కదా, అవి మగ జింకలు అనమాట. లైక్ చూపిస్తాను. ఆ కొమ్ములు ఉంటాయి కదా వాటిని మగ జింకలు అంటారు. అండ్ ఒక చిన్న జింక కూడా ఉంది. నార్మల్గా ఉంటాయి కదా అవి ఆడ జింకలు అనమాట. ఇక్కడ చాలా మంది జనాలు. లోపల వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఛాన్స్ బాగుంది వెళ్ళాల్సింది, వీటిని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటివి అవే దగ్గరలోకి ఫ్రెండ్స్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ రావాలంటే వెహికల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ లోపల బుక్ చేసుకుని రావచ్చు, లేదంటే మన ఓన్ వెహికల్ ఎలా రావచ్చు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. వెహికల్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఒక 700 పే చేయాలి. అక్కడ ఎంతమందికి పడితే అంతమంది వచ్చేది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీలో ఎవరైనా ప్లాన్ చేస్తే వైజాగ్ జూ పార్క్లో వద్దామని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వెహికల్ తెచ్చుకోవడం బెటర్ ఆప్షన్. లేదంటే వాళ్ళు చూపించడానికి కూడా ఇంకో చిన్న మినీ ట్రాలీ లాంటి వెహికల్స్ ఉంటాయి. వాటిలో ఏం జరుగుద్ది అంటే వాళ్ళకి నచ్చినంతసేపు అక్కడ ఉంచుతారు. ఒక 5 నిమిషాలు 5 మినిట్స్ అలా చూపించేసి తీసుకెళ్ళిపోతారు. సో బెటర్ టు చూస్ ఓన్ వెహికల్. భయ్యా ఇందాకటి నుంచి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు 70 రూపీస్ ఒక్కొక్కరికి పెట్టి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇది చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ పోయి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అగో అక్కడ ఒక చిన్న తొట్టెలా ఉంది, దాంట్లో ఒకటి పడుకొని ఉంది. ఇది మాత్రం మనకు ఫేస్ చేసి మన వైపు వచ్చింది. కానీ కనిపించట్లే అంటే బోర్డింగ్ అంటే చూడండి.